విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతి వాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి రండి రండి మీకోసం ఎదురు చూస్తున్నాం. అలాగా చూడబోతే కరెక్ట్ టైంకి వచ్చినట్టున్నాను. నిజంగా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. కంపెనీ ఎప్పుడు ఇలాగే కలకల్లాడుతూ ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. నాకు మీరు ఇచ్చిన 2 మాటల్లో ఒక మాట నిలబెట్టుకున్నారు. మరి రెండో మాట మీరు ప్రత్యేకంగా గుర్తు చేయాలా? మీ అందరి పట్టుదల దీక్ష ఇవన్నీ చూస్తుంటే నీ మీద క్షణక్షణానికి నమ్మకం మరింత పెరుగుతోందమ్మా లక్ష్మి. మొహమాట అనుకో, నలుగురిలో మెప్పు కోసం అంటున్నాను అనుకోకు. నీకెప్పుడు ఎటువంటి అవసరం వచ్చినా నేనున్నానన్న సంగతి మర్చిపోవద్దమ్మా. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. చూడు చూడు, ఈ బొమ్మ నీ వైపు ఎట్లా చూస్తుందో. ఏయ్, ఏంటే బొమ్మ మా భార్గవి పాప వైపు అలా చూస్తున్నావెందుకు? ఓహో, ఏడుస్తోందనా? ఇప్పుడు మా భార్గవి పాప ఏడు పాపేస్తుందిలే. నీకు ఇంకో బొమ్మ ఇస్తాను, ఇదిగో. గౌరీ, పాప ఏడుస్తోంది చూడు. పాప దగ్గరే ఉన్నానమ్మా. అరెరెరే, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? చాక్లెట్ కావాలా? వద్దు, పళ్ళు పాడైపోతాయి. ఐస్ క్రీమ్ తింటేనేమో దగ్గొస్తుంది. మరి చిన్నారి పాపాయికి ఇంకేం కావాలబ్బా? కూతురు గారిని ముద్దు చేసినంత మటుకు చాలు. బయలుదేరండి, ఆఫీస్కి టైం అవుతోంది. పాప ఇలా ఏడుస్తూ ఉంటే కదలాలనిపించడం లేదు రోజీ. ఇవాళ నేను పాపం చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోతాను. నువ్వు వెళ్ళు. బాగుంది నీ వరుస. పిల్లలు ఏడ్చినప్పుడల్లా ఆఫీస్కి ఎగనామం పెడితే సంవత్సరంలో 365 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఇవాళ ఒక్కరోజుకు వదిలే. చూడు మదన్, అది పసిపిల్ల. ఈ వయసులో దానికి తెలిసినవి రెండు. ఒకటి ఏడవడం, ఇంకోటి నవ్వడం. మనం ఇంట్లోనే ఉంటే అది నవ్వుతుంది, బయటికెళ్ళేటప్పుడు ఏడుస్తుంది. అది క్వైట్ న్యాచురల్. అయినా పాపం చూసుకోవడానికి పనిపిల్లుంది. తన వల్ల కాకపోతే మిగతా పని మనుషులున్నారు. కంగారు పడాల్సిన అవసరమే లేదు. పాపని పనివాళ్ళు చూసేదానికి మనం చూసేదానికి తేడా లేదు.
ఉంది, లేదని కాదు. దగ్గరుండి చూసే టైం మనకి లేదు అని చెప్తున్నాను. అర్థం చేసుకోవే. ఏయ్, ఏంటలా గుడ్లప్పగించి చూస్తున్నావు? పాపం తీసుకెళ్ళి ఆడించు. బాయ్ భార్గవి. మదన్, ఆఫీసులో అంటే సరే, ఇంటి దగ్గర కూడా ఫైళ్లతో కుస్తీలేనా లక్ష్మి? అయ్యగారి లక్షణాలు ఒక్కటి పోలేదు. అన్నిట్లోనూ గురువుకు దగ్గర శిష్యురాలు అనిపించుకుంటున్నావు. ఇదిగో ఉత్తరం, ఎక్కడి నుంచి? పిల్లల దగ్గర నుంచి. అలాగా? ఎలా ఉన్నారట? చదివితేగా తెలిసేది. పిల్లలు రాసిన ఉత్తరాలు ఫస్ట్ నువ్వే చదవాలని రూల్ పెట్టావుగా, నువ్వే చదువు. దేనికా నవ్వు? ఈ లెటర్ ఎవరు రాశారో తెలుసా? దీపక్. దీపక్ బాబా ఏం రాశాడో చదువు. అబ్బా, అంత నవ్వొచ్చే సంగతులైతే మాకు చెప్తే మేము నవ్వుతాంగా. నువ్వు ఒక్కదాన్ని ఎంజాయ్ చేయాలా ఏంటి? లేకపోతే ఆ లెటర్ ని లైవ్. ఉండాయమ్మా, నేను చదువుతాగా. ప్రియమైన అమ్మకు. ప్రియమైన అయి ఉంటుందిలే, సరిగ్గా చదువు. నా బంగారు కొండ ఎలా రాశాడో అలాగే చదువుతాను. ఎలాగో అలాగ చదువు తల్లి. కొత్తగా రాయడం నేర్చుకుంటున్న పిల్లలు అన్ని కరెక్ట్ గా రాస్తారా ఏంటి? మొదట్లో నువ్వు కూడా ఇలాగే రాసేదాన్ని, మర్చిపోయావా? ప్రియమైన అమ్మకు ఆమాకు. నీ పేరు ఆయా కాదు, ఆమా. అరే, మళ్ళీ అలాగే చదువుతున్నావు. సరే సరే. ఉమ్, ప్రియమైన అమ్మకు ఆయాకు నమస్కారములు. ఉమ్, అలా చదువు. మా తెలుగు టీచరు చెప్పింది ఉత్తరము వ్రాయమని. తెలుగులోనే వ్రాయమని చెప్పింది. అందుకే తెలుగులోనే ఉత్తరము వ్రాయిచున్నాను. ఓహో, అదే సంగతి. ఆ, నా చేతి వ్రాత బాగా ఉన్నదా? ఆ, బ్రహ్మాండంగా ఉందని రాయి. దీప్తి అల్లరి చేయుట లేదు. వెరీ గుడ్. నేను బాగా చదువుచున్నాను. నువ్వు స్కూలుకి వచ్చి కథ చెప్పినట్టు నాకు కల వచ్చినది. అమ్మ ఎప్పుడు వస్తుందని దీప్తి అడుగుచున్నది. లక్ష్మి, ఈ ఉత్తరము బాగా ఉన్నదని నువ్వు ఉత్తరము వ్రాయవలెను. ఆ ఉత్తరము మా టీచరుకు చూపిస్తే నన్ను గుడ్ బాయ్ అంటుంది. నువ్వు రాసే ఉత్తరము కవరు మీద ఉత్తరము అని పెద్దక్షరములలో వ్రాయవలెను. ఇంతే సంగతులు. ఇట్లు మీ కుమారుడు దీపక్. ఈ ఉత్తరం దీపక్ స్వయంగా రాశాడంటే నమ్మలేకపోతున్నాను లక్ష్మి. చిన్నపిల్లలు ఎప్పటికీ చిన్నపిల్లలుగానే ఉండిపోతారా? ఈ లెటర్ని ఫ్రేమ్ కట్టించుకొని భద్రంగా దాచుకుంటాను. అయితే పిల్లల చదువులు అయ్యేసరికి మన ఇంట్లో చాలా ఫ్రేములు ఉంటాయన్నమాట. అది సరే గాని, ముందు ఈ లెటర్కి రిప్లై ఇస్తే ఆ లెటర్ని వాళ్ళ టీచర్కి చూపించుకుంటాడట దీపక్. నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెన్ను పేపరు పట్టుకురాయమ్మా. ఆయమ్మ కాదు, ఆమా. భార్గవి, షష్! నిద్రపోయిందిగా. ఇప్పుడే నిద్రపోయింది. డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తాను. అరే వద్దంటుంటే. సంతోషించాలే. పాప ఏడుస్తుంటే ఇప్పటిదాకా రాలేదు కానీ ఇప్పుడొచ్చి ముద్దులు పెడుతున్నావా? కావాలంటే నీకు ఒకటి ఇస్తాలే. మదన్, పాపంటే నీకెంత ప్రేముందో
నాకు కూడా అంతే ఉంటుందని నీకు తెలుసు కదా. మనలాంటి వాళ్ళకి మరీ అంత సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉండకూడదు. మనలాంటి వాళ్ళలోనే నన్ను కూడా కలపకు. పసిపిల్లలకు ఈ వయసులోనే తల్లిదండ్రుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అది గుర్తించమే. ఆ, అదేమంటే పని మనుషులు ఉన్నారు కదా అంటావు, అంతేగా? అలా ఎందుకంటాను? ఆంటీ అంకుల్ ఉన్నారు కదా అంటాను. అవును మదన్, పొద్దున పాప ఏడవడం చూసి నువ్వు ఫీల్ అవడం చూశాక ఇవాళ్ళంతా అదే ఆలోచిస్తూ ఉండిపోయాను. పాప దగ్గర మనం ఉండాలనే కదా నీ ఆలోచన? మనం కాకుండా మనకన్నా పెద్దవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుందనేది నా ఆలోచన. నువ్వేమంటావు? ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళని పిలిపిస్తే బాగుంటుంది. ఆలోచన బాగానే ఉంది, కానీ వాళ్ళు వస్తారా అనేదే అనుమానంగా ఉంది. ఏ, ఎందుకు రారు? అమ్మ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చు, కానీ నాన్నకు కొంచెం అభిమానం ఎక్కువ. వచ్చిన 1-2 రోజుల కన్నా ఎక్కువ ఉండరేమో. ఉండకేం చేస్తారట? ప్రస్తుతం అద్దెంట్లో ఒంటరిగానే కదా ఉంటున్నారు. లెక్క ప్రకారం చూస్తే కన్న కొడుకు దగ్గరే కదా వాళ్ళు ఉండాల్సింది. ఇక్కడికొస్తే ఎంచక్కా సొంత ఇంట్లో ఏ చీకుచింత లేకుండా ఉంటారు. మన పాపని మన సొంత మనుషులే చూసుకుంటున్నారన్న తృప్తి మనకు ఉంటుంది. ఇది సొంతిల్లని నాన్న అనుకోవాలిగా. ఇది నీ సొంతమైనప్పుడు వారికి మాత్రం సొంతం కాదా ఏంటి? నాన్న విషయం నీకు తెలియదు రోజీ. చూడబోతే వాళ్ళకన్నా నీకే అభ్యంతరాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి బావుంది, వాళ్ళొస్తానంటే నాకెందుకు అభ్యంతరం? కదా. ఆ మాట మీదే ఉండు. ఆంటీ అంకుల్ని కన్విన్స్ చేసే పని నాకు వదిలేసేయ్. ఏమిటండి ఇందాక నుంచి గుమ్మం దగ్గరే పడిగాపులు కాస్తున్నారు? సరళ దగ్గర నుంచి వచ్చే ఉత్తరం కోసమేనా ఈ ఎదురుచూపంతా? తను కాక మనకింకా ఎవరున్నారు ఉత్తరాలు రాయటానికి? ఇదిగోండి, సరళ తనకు కొడుకు పుట్టినట్టు మన క్రితంసారి రాసిన ఉత్తరం. ఇది ఆల్రెడీ కొన్ని డజన్ల సార్లు చదివేశానుగా. ఇంకో డజన్ సార్లు చదవకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదనుకో. మళ్ళీ దాని దగ్గర నుంచి ఉత్తరం వచ్చేంత వరకు ఇది చదువుతూ ఉండండి. పిల్లలు రెక్కలొచ్చిన పక్షులా ఎగిరిపోయేసరికి ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది. అలా ఎందుకనుకుంటున్నారు? అమ్మా రోజీ, బావున్నారా నాన్న? బాగానే ఉన్నాం బాబు. ఏంటమ్మా కబురు లేకుండానే అందరూ వచ్చేశారు? ఏ, రాకూడదా? ఇది నీ ఇల్లమ్మా. ఆ, ఆ, బంగారు బుజ్జి తల్లి, తాతయ్యని చూడటానికి వచ్చావా? దా 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 దా. భార్గవి, తాతగారు కదా, వెళ్ళు. రామ్మా. పార్వతి, ఇంట్లో స్వీట్లు ఏమన్నా ఉన్నాయా? మీ మనవరాలు గారు వస్తున్నారని మేమేమైనా కలగన్నామా ఏమిటి? స్వీట్లు చేసి రెడీగా ఉంచడానికి. చూడమ్మా భార్గవి, నువ్వు డాడీ మమ్మీ నా దగ్గర లేరని తెలిసి మీ నానమ్మ నన్ను ఎంత సతాయిస్తోందో. వెళ్ళి తన సంగతి ఏమిటో చూడమ్మా. రావమ్మా మనవరాలా. గౌరీ, ఏమ్మా? నువ్వు కూడా వెళ్ళు, పాప అల్లరి చేస్తుందేమో. అలాగేనమ్మా. ఈ అమ్మాయి ఎవరమ్మా రోజీ? పాపం చూసుకోవడం కోసం పెట్టుకున్న పనిపిల్ల. అదేమిట్రా అబ్బాయి, చూడబోతే ఇదే పసిపిల్లలా ఉంది. ఆ పసిదాన్ని ఇదేం చూస్తుంది నా మొహం? ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టుకోవాల్సిందమ్మా. పెద్దవాళ్ళ దగ్గరికి భార్గవి అస్సలు వెళ్ళడం లేదు అంకుల్. అందువల్ల ఈ అమ్మాయిని పెట్టుకున్నాం. ఏమోనమ్మా, మీరెన్నైనా చెప్పండి, ఈ పద్ధతి నాకు నచ్చలేదు. మీరు ఎలా ఉంటున్నారు నాన్న? సరళ దగ్గర నుంచి ఉత్తరాలు ఏమైనా వచ్చాయా? పాత ఉత్తరాల్ని చదువుకుంటూ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటాను బాబు. అంకుల్, ఎవరూ లేకుండా బిక్కుబిక్కుమంటూ ఇక్కడ ఉండే కన్నా ఎంచక్కా వచ్చి మా దగ్గర ఉండొచ్చు కదా. ఇంటికి పెద్దవాడైనా చిన్నవాడైనా మదన్ ఒక్కడే కదా. మీరు ఈ వయసులో ఉండాల్సింది కొడుకు కోడల దగ్గరే కదా. చెప్పవే, మా వాళ్ళకి అది చెప్తాను ఇది చెప్తాను, నాన్నను ఒప్పించి తీరుతానంటూ ఇంటి దగ్గర తెగ కోతలు కోసావు కదా. ఎవరు? నేనా? కాదు, నేననుకో. ఎవరేం చెప్పినా అర్థం మాత్రం అదే కదమ్మా. అయితే మా ఇంటికి రావడానికి మీరు ఒప్పుకున్నట్టేనా? లేదమ్మా. ఏ, ఎందుకని అంకుల్? పార్వతి, పార్వతి, వస్తున్నానండి. మొదటి నుంచి నాది అదో వింత మనస్తత్వం అమ్మా రోజీ. పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం
ఎందుకనో నాకు అసలు ఇష్టం ఉండదు. దూరంగా ఉంటే బంధువులుగా మిగిలి ఉంటాం, దగ్గరగా వస్తే శత్రువులుగా తయారవుతామని నా ఉద్దేశం. అది కరెక్ట్ కాదు నాన్న. సారీ, మీకు చెప్పేంతటి వాడిని కాదనుకో. ఏమిటండి? అబ్బాయి వాళ్ళు ఏదో అడుగుతున్నారు. ఏంటి బాబు? మిమ్మల్ని మాతో పాటు తీసుకెళ్దామని వచ్చామమ్మా. అలాగా? ఏమండి, మీరు చాలాసార్లు అన్నారుగా అబ్బాయి వాళ్ళ దగ్గర కొన్నాళ్ళుండి మనవరాలతో సరదాగా గౌరీ, ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, పాపని పక్కకి తీసుకెళ్ళు. ఇల్లంతా ఒకటే గంతులేస్తుంది బాబు. భార్గవి, నేను పిలుస్తుంటే తాతయ్య వాళ్ళు రావడం లేదు కానీ నువ్వు పిలువమ్మా. తాతయ్య తాతయ్య, తాతయ్య తాతయ్య, నానమ్మ నానమ్మ, నానమ్మ నానమ్మ, మా ఇంటికి వెళ్దాం రండి. మా ఇంటికి వెళ్దాం రండి. ఒప్పుకోండి. సరే కానివ్వండి, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఇందులో థ్యాంక్స్ చెప్పుకోవాల్సినంత గొప్ప విశేషమేముంది బాబు. కాళ్ళు చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. రామ్మ భార్గవి. బాబు, చైర్పర్సన్ గారు ఎక్కడున్నారో కొంచెం చెప్తారా? మీరెవరండి? నేను రోజీ గారి కంపెనీలో పనిచేశాను, అలాగా? వారితో మాట్లాడాలి. మీ పేరు? పరాంకుశం. అలా కూర్చోండి. మీరు? నా పేరు పరాంకుశం. తెలుసు, మీరు రోజు గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నారు కదా? చేస్తున్నారు కాదు, ఒకప్పుడు చేసేవాడిని. అంటే ఇప్పుడు? అక్కడ పని మానే చాలా కాలం అయింది. ఇప్పుడు ఉద్యోగం ఎత్తుకునే పనిలో ఉన్నాను. మేమేం ఉద్యోగాల కోసం అడ్వర్టైజ్ చేయలేదే. చేయలేదు, నిజమే. నారాయణరావు గారి కంపెనీ తిరిగి పని ప్రారంభించిందని తెలిసి చాలా సంతోషించాను. లక్ష్మీదేవి గారిని అభినందిద్దామని, అవకాశం ఉంటే నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో కనుక్కుందామని ఇలా వచ్చాను. ఓ అలాగా? అయితే రండి, మేడంకి పరిచయం చేస్తాను. రండి, పర్వాలేదు. మేడం, వీరు పరాంకుశం గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం నారాయణరావు గారితో బిజినెస్ మ్యాటర్స్ మాట్లాడటానికి ఒకసారి వచ్చాను. మళ్ళీ ఇదే రావడం. అలాగా? మేడం, వీరు లోగడ రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పనిచేశారు. ప్రస్తుతం నేను 2 పనుల మీద వచ్చాను మేడం. ఆ మహానుభావుడు అల్లారు ముద్దుగా పెంచి పోషించిన ఈ కంపెనీ గండం గట్టెక్కి మళ్లీ పని ప్రారంభించిందని పత్రికల్లో చదివి చాలా సంతోషించాను. అందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మేడం. మీ అభిమానానికి కృతజ్ఞతలు. రెండో పని, మీరు అవకాశం ఇస్తే ఈ కంపెనీలో ఒక ఉద్యోగిగా పనిచేయాలనేదే నా కోరిక.